ఇది ఏ నిబంధన ఎవరైనా చెప్పగలరా? ఎవరికి తెలీదా మనం ఏ నిబంధనలో ఉన్నాం? అందరూ ఒకటే పేరా? ఇది అందరూ ఏదంటే మానవాది అందాం అనుకుంటున్నారా? హలేలి 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 హలేలి. ఏదో ఒక రాయేద్దామని వేశారు. ఫోన్లే, దేవి స్తోత్రం, బాగానే చెప్పారు. గుడ్, గాడ్ బ్లెస్ యూ. కొత్త నిబంధన కింద మనం ఉన్నాం. అంటే యేసయ్య వచ్చి ఈ లోకానికి మనందరూ పాపుల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళారు. ఆ నిబంధనలో మనం ఉన్నాం ఇప్పుడు. అర్థమైందా? పాత నిబంధనలోని దేవుడు చెప్పారు 3 పండుగలు చేయమని. వారముల పండుగ, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, 3 పండుగలు చేయాలని ప్రభు సెలవు ఇచ్చారు. అయితే కొత్త నిబంధనలో మాత్రం దేవుడు రాసి ఉంచారు పర్ణశాలల పండగని. హలేలి 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 హలేలి. ఏది చేసినా చేయకపోయినా, వారముల పండగ చేయకపోయినా, పస్కా పండగ చేయకపోయినా పర్ణశాలల పండగ చేయాలట. ఎందుకంటే కొత్త నిబంధనలు మనం ఉన్నాం కనుక కొత్త నిబంధనలో ప్రభు పర్ణశాల పండగ గురించి రాశారు. పాత నిబంధనలో రాశారు, కొత్త నిబంధనలు కూడా రాశారు. అదే మనకి యేసయ్య ఇచ్చిన పర్ణశాల పండగ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 13వ వచనంలో ద్వితీయోపదేశకాండం, ఎవరైనా పర్ణశాల పండగ అంటే ఏంటి, ఎందుకు చేయాలి మీరు అని ఎవరు ఆ పండగ కట్టంతో బైబిల్లో అని అడుగుతారు కొంతమంది. బైబిల్లో పండగలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి పండగలు? 3 పండగలు ఉన్నాయి. ఎక్కడ? పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 1 పండుగ. మనం క్రిస్మస్ చేస్తాం, ఈస్టర్ చేస్తాం, వాటితో 3 అయింది. ఇంకా ఉన్నాయేమో కానీ నాకు తెలియదు. కానీ పర్ణశాల పండగ మాత్రం ఒక్కటే ఉంది కొత్త నిబంధనలు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో, కళ్ళంలో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి వ్యవలను రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండగను 7 దినములు ఆచరించవలను. పర్ణశాల పండగ అనేది 7 రోజులు చేయాలట. పర్ణశాల పండగ 7 రోజులు చేయాలంట. ఎన్ని రోజులు చేయాలి? నీ కళ్ళంలో నుండి ధాన్యమును. ఇది ఏంటి? ఇది సిటీయా లేకపోతే పల్లెటూరా పట్టణమా ఏంటిది అంటే పల్లెటూరు. పల్లెటూరు అనగానే ఏముంటుంది? చేలు ఉంటాయి, వ్యవసాయ పంటలు పండే చేలు, రకరకాల పంటలు పండే చేను, ధాన్యం ఉంటుంది. అందుకే దేవుడు చెప్పారు మనకి పర్ణశాల పండుగ చేయమని. ఇక్కడ ఏముంది? నీ కళ్ళములోండి ధాన్యమును నీ తొట్టులోండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగ 7 దినాలు చేయాలట. హలేలి 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 హలేలి. సరే, సమకూర్చుకున్నప్పుడు నువ్వు ఇంట్లో అంతా సమకూర్చుకున్నావు, మరి పర్ణశాల పండుగ చేయాలి. పర్ణశాల పండుగ అందుకే మనకి ఇచ్చారే సార్. చెప్పలేదు ఏమిచ్చుదా? ఓరి బాబరి కెరబరాంతురా అని ఆశ. హలేలి 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 హలేలి. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీను నీ గ్రామాలలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రు సంతోషించవలను. సరే, నీ గ్రామంలో ఉన్న అందరూ కూడా లేవీయులైనా విధవరాండ్రైనా తల్లిదండ్రులు లేనివారైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఇందులో ఏం చేయాలంటే పర్ణశాల పండుగలో సంతోషించాలట. పండగ అంటేనే సంతోషం. పండగ అంటే ఎవరిది? దేవుడిది. ఎవరిది పండగ? రాయి రప్ప బొమ్మ కాదు కదా మన దేవుడు. ఏదో మట్టి దిమ్మ కాదు కదా, లేకపోతే సిమెంట్ దిమ్మ కాదు కదా మన దేవుడు. జీవము కలిగిన దేవుని మనం తెలుసుకున్నాం. అందరూ సపరేట్ అనిపిస్తాం. ఓరి బాబా బరి కరబరంతురా అని ఆశ. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన మనం జీవిస్తున్నాము, మనం ఊపిరి తీసుకుంటున్నాం, తింటున్నాం. ఆయన కూడా జీవము కలిగిన దేవుడే. ఆయన నీ కనబడకపోయినా దేవుడు ఎల్లప్పుడూ జీవించేవాడు, మనతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు చూడగలుగుతావు దేవుణ్ణి. అయితే ఈ యొక్క పర్ణశాల పండగలో 7 రోజులు ఆచరించాలట. ఈ పండుగలో నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ ఇంట్లో ఉన్న దాసి అయిన దాసుడైన లేవీయులైన నీ గ్రామంలో ఉన్న వారు ఎవరైనా సరే, పరదేశులైన తల్లిదండ్రులు లేని వారైన విధవరాండ్రు అందరూ కూడా సంతోషించాలి. నీ గ్రామాల్లో ఉన్నవారు కూడా, ఈ గ్రామంలో అయినా ఇరుపొరు గ్రామంలో ఉన్న అందరూ కూడా ఏం చేయాలి? సంతోషంగా ఉండాలట. పండగలు సరే,
పండగ అంటేనే సంతోషం కదా, మరి సంతోషం ఇచ్చేది ఎవరు? యేసయ్య మాత్రమే. ఏ రోగం ఉందనుకోండి, ఏ బాధ ఉందనుకోండి, సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. సైతాన్ క్రియలు ఉన్నాయనుకోండి, సైతాన్ ఉందనుకోండి, సంతోషం ఉంటుందటి. ఎప్పుడు కోపంగా, సైతాన్ ఏం చేస్తుంది? ఎప్పుడు కోపంగా ఉండేలాగా వస్తుంది. కోపడుతున్నారు ఎవరైనా కొంపదీసి? పిల్లలు ఎవరికైనా కోపం ఉందా లేదా? నిజంగానే అడగగానే బుర్ర పెడుతున్నారు. హల్లెలూయా, గుడ్. అలా ఉండాలి. కోపం అనేది ఏంటి? మంచిది కాదు. సూర్యుడు అస్తమించేలోపు సమాధాన పడాలి. లేకపోతే సాతాను వచ్చేస్తాడు, ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేస్తాడు, ఇద్దరి మధ్యలో ఇంకా 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 ఎక్కువ చేసేస్తాడు. వాక్యం ఎక్కడుంది? ఎఫెసీ రాసిన పత్రిక 4:26 నుంచి చదివితే ఉంది. నేను ఉట్టి మాటలు ఏం చెప్పట్లేదు. కనుక సూర్యుడు అస్తమించే లోపు, సాయంకాలం లోపు నువ్వు సమాధాన పడాలి, ఎవరితోటన్నా సరే. అయితే పర్ణశాల పండగ 7 రోజులు జరపవలను. నీ కొట్ల నుండి ధాన్యమంతా తీసుకొచ్చిన తర్వాత, ఒకవేళ ఏమైనా రసాలు ఇచ్చే చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి పండ్లో లేకపోతే ద్రాక్ష పండ్లో ఏమన్నా బత్తాయి పండ్లు, ఏ చెట్లున్నా సరే, ఆ రసమంతా తీసుకున్న తర్వాత నువ్వు పర్ణశాల పండగ దేవునికి 7 రోజులు చెయ్యాలి. ఎందుకు? నీ ధాన్యాన్ని దేవుడు నీకే ఇచ్చాడు. ఎందుకు చేయాలి? నువ్వు విత్తనాలు వేసావు, అన్నీ కూడా నువ్వు నీ ధాన్యాన్ని ఏం చేశాడు? దేవుడు కాపాడి భద్రపరిచి నీకే ఇచ్చాడు. అనేక చోట్ల పురుగులు తినేస్తున్నాయి, అనేక చోట్ల మిడతలు తినేస్తున్నాయి. ఇటువంటివి ఏమీ లేకుండా దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. అందుకని మనం దేవునికి పర్ణశాల పండగ చేయాలి. నీ గ్రామంలో అందరూ కూడా, లేవీలు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు ఎవరైనా సరే, విధవరాడైనా అందరూ కూడా, నీ గ్రామంలో ఉన్నవారందరూ కూడా సంతోషించాలి. నీ దేవుడు యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులు అన్నింటిలో నిన్ను ఆశీర్వదించును గనుక, యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడని యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. ఎవరికి పండుగ చేయాలి? దేవునికి చేయాలి. దేవుడు ఏర్పరచుకున్న స్థలములో. ఎక్కడ చేయాలి? దేవుడు ఏర్పరచుకున్న స్థలములో. మందిరంలోనే ఉంది. ఇక్కడ దేవుడు ఏర్పరచుకుంటాడట స్థలాన్ని. హలేలి 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 హలేలి. చప్పలు కూడా దేవుని ఇద్దామా? ఓరి బాబా బరి కరబరాంతురాని శ్రీకండబరాశ. హోలీ 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 ఫాదర్. చూడండి, మన దేవుని సందులో పర్ణశాల పండుగలో పాలు పొందితే 1000 తరాలు దీవిస్తాడు దేవుడు. నువ్వు పొందితే 1000 తరాలు, నీ పిల్లలు పొందితే 1000 తరాలు దీవిన. అలా వాళ్ళ పిల్లలు దేవుని యొక్క పర్ణశాల పండుగలో పాలు పొందితే 1000 తరాల దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈయన నిజమైన దేవుడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందరి సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాట ఇది. మనల్ని దేవుడు దీవించాలంటే ఆయన ఏర్పరచుకున్న స్థలములో, సరే, అక్కడ కొనమని దేవుడు చెప్పారు. ఎక్కడెక్కడో తిరిగేశారు, మన మధ్యలోనే ఉన్నారు. ఎక్కడెక్కడో తిరిగేశారు. ఎడంలో కాకపోయినా బంధువులు తీసుకుందా ఉన్నారు. కానీ యేసయ్య ఏర్పరచుకున్నారట ఆ స్థలాన్ని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోరీ బాబా వరి కరవరాంతుడు అని ఆశ. థ్యాంక్ యూ లార్డ్. హలేలి 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 హలేలి. అయితే 7 రోజులు చేయాలంట పర్ణశాల పండగ. 7 రోజులు అందరూ సంతోషించాలట ఆయన ఏర్పరచుకున్న స్థలంలో. మరలా ఏంటి? నిత్యంగా అందరూ సంతోషించాలి. ఏటికి 3 మార్లు, అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడు యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడాలంట. పస్కా పండుగ అని చెప్పాను. పొంగని రొట్టెల పండుగలు ఏర్పరచుకున్న స్థలంలో చేయాలి. పొంగని రొట్టెల పండుగ, వారముల పండుగ. వారముల పండుగ ఏంటి? కోతలు కోస్తారు కదా. కోతలు కోసినప్పుడు 7 వారాలు లెక్క పెట్టాలట. 7 వారాలు లెక్క పెట్టి ఆ పన తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వాలంట. పంట మొట్టమొదటిది చూసారా? దశమభాగమే కాకుండా దశమభాగం దేవునికి పంట పండుతాయే, ఆ పంటల్లో మొట్టమొదటి 7వ వారం తీసుకొచ్చి పూజ చేసి ఇవ్వాలట దేవునికి. ఈ వారముల పండుగలో, ఇంకా పర్ణశాలల పండుగలో నీ మగవారందరూ దేవుని సందులో కనబడాలి.
ఎక్కువ మగవారి గురించి ఎందుకు రాయబడింది? కనబడాలని. ఎక్కువ కనబట్టలేదు మగవాళ్ళు దేవుని సన్నిధిలో, అందుకే దేవుడు అప్పుడే రాసి ఉంచాడు. దేవుడికి తెలుసు కదా. అయితే ఇంకా చదవండి కిందకి. వారు ఒట్టి చేతులతో కనబడక, వారు వెట్టు చేతులతో ఆయన సన్నిధిని కనబడకుండా, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడిని తన శక్తి కొలది ఇయ్యవలెను. హలేలి 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 హలేలి. చప్పట్లు కొడుతుంది ఏమనిపించుదా? ఓరి బాబా వారి కరవరాంతురా అని ఆశ. చూసారా, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తాడు శక్తి, బలాన్ని. నీకు దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో అంటే ఎంత ఆశీర్వదించబడ్డావో, ఎంత దీవించబడ్డావో, ఎంత నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయో, అది దాన్ని బట్టి నువ్వేం చేయాలట? దేవునికి శక్తి కొలది ఇవ్వాలట. దశమభాగాలు మాత్రమే కాదండి దేవునికి ఇచ్చేవి. ఇక్కడ ఏముంది? నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చినటువంటి, నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది, నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది నువ్వెంత ఇవ్వగలవో అది శక్తి అంటే. అది కొనుక్కొని కాదండి, అటువంటి తీసుకోడు దేవుడు. నువ్వు ఇచ్చినా సరే. కయ్యిని హేబేలు చూడండి, కయ్యిని కొనుక్కొని ఇచ్చాడు. తీసుకున్నాడు దేవుడు కయ్యిని, అతని అర్పణని తీసుకోలేదు దేవుడు. అన్నయ్యే తమ్ముడు ఇచ్చినటువంటివి దేవుడు అంగీకరించాడు. కయ్యిని అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఇంకా హేబేలును అతని అర్పణని దేవుడు అంగీకరించాడట. ఎంత ఆశీర్వదించారు. తమ్ముడే అయినా నేను ఇచ్చేదవరకు దేవునికి, దేవుడిచ్చినవే నాకు ఇవన్నీ, నేను వస్తా తీసుకొచ్చానా పోతాయని పట్టుకెళ్తానా, ఇవన్నీ నాకు దేవుడిచ్చినవే, అందుకే నేను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి ఎక్కువ అనుకున్నాడు తమ్ముడు. దేవుడు అందుకని తమ్ముడు ఇచ్చింది సంతోషంగా, ఇష్టంగా, దేవుడు అంటే ఇష్టంగా మంచివి క్రొవ్వినివి గొర్రెలను తీసుకొచ్చేటప్పుడు గొర్రెల్ని, మేకల్ని, ఎడ్లని బలిగా అర్పించేవారు దేవునికి పాత నిబంధనలో. అప్పుడు తమ్ముడు తన గొర్రెల్ని కాసేవాడు కనుక ఆ గొర్రెల్లో క్రొవ్వినివి మొట్టమొదటివి పుట్టినవి దేవుడికి ఎంచి ప్రక్కబెట్టి టైం వచ్చినప్పుడు దేవుడిని తీసుకొచ్చాట. కానీ అన్నయ్య వ్యవసాయ పని చేసేవాడు. వ్యవసాయ పని చేసినా ఏం చేశాడు? కొంత ధాన్యం తెచ్చాడు. మంచి తేవాలి దేవుడికి, నేను మొట్టమొదటి ఇవ్వాలి అని తన మనసులో ఏమీ లేదు. ఏదో తేవాలిగా దేవునికి అని కొంత ఇవ్వాలనుకున్నా, ఇది ఎక్కువైపోద్దేమో దేవుడికి అని కొంత తీసేశాడు. మళ్ళీ అది కొంచెం సర్దేశాడు. అందులో సర్దేసి తీసుకొచ్చాడు దేవునికి. దేవుడికి తెలుసు కదా మనసులో, ఇది కొంచెం ఎక్కువైపోతుంది దేవుడికి, కొంచెం తక్కువైపోతుంది నాకు అనుకున్నాడు. తన మనసు ఊగిసలాడుతుంది, అలా ఇస్తే దేవుడు తీసుకోడు. అయితే హల్లెలూయా 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 హల్లెలూయా. నీకిష్టమైనది కావాలి దేవునికి, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో.
నీకిష్టమైన దేవుడు కావాలి, దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు యేసు కొరకే. కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. కావాలి దేవునికి నీకిష్టమైనది, కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. బలిని అర్పణను దేవుడు కోరలేదు, కానీ నీకు ఇష్టమేంటి, నీకు ఏది ఇష్టమో అదే కావాలంటే దేవుడికి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పనులన్నిటికంటే దేవుని పని ముఖ్యంగా నువ్వు ఎంచినట్లయితే నీ పని దేవుడు ముఖ్యంగా ఎంచుతాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే పర్ణశాల పండగ 7 రోజులు మనం ఆచరించాలట. కొట్టలో ధాన్యం అంతా కూర్చుకున్నాక, చేల మీద ఉన్నప్పుడు కాదండి, కోసిన తర్వాత కాదు, ఈ ధాన్యం అంతా ఎక్కడ ఉండాలి, కొట్టుల్లో కూర్చుకోవాలి. కొంతమంది కోసేసి కుప్పలేసేస్తారు. కొంచెం ఎండ వచ్చిన తర్వాత వాటిని నూర్చుకుందాం, తర్వాత కొట్లో పోసుకుందామని, అలా కొట్లో ధాన్యం అంతా పోసేస్తారు. మే నెలలో వచ్చేసరికి నూర్చుకునే టైం అయిపోతుంది. కొట్లలో ధాన్యం కూర్చుకున్న తర్వాత రసమంతా, మామిడిపళ్ళ రసం అంతా కూర్చుకున్న తర్వాత, ఇంక నీకే చెట్లన్నా తోటలన్నా ఉన్నాయితే అదంతా కూర్చుకున్న తర్వాత పర్ణశాల పండగ 7 రోజులు ఆచరించు అని ప్రభు సెలవిస్తున్నారు. నీ మగవారందరూ ఒట్టి చేతులతో కనబడకుండా నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆశీర్వాదం చొప్పున, దీవెన చొప్పున నువ్వు ఆయనకి ఇవ్వాలి. ఆయన అప్పుడు నీకు సంవత్సరం అంతా ఇస్తాడు. మనం ఏదన్నా ఇచ్చామంటే ఆయన ఇచ్చిందే కదా. వస్తా ఏం తెచ్చామేంటి, ఎవరైనా తెచ్చామన్న వాళ్ళు అల్లు చెప్పండి. పిల్లలు కూడా తెలిసిపోయింది అనమాట, వస్తా ఏం తేమని. వస్తా ఏమైనా తెచ్చామన్న వాళ్ళు అల్లు చెప్పండి. థ్యాంక్ గాడ్, ఏమి అందరికీ తెలిసిపోయింది. వెళ్తా పోనీ ఏమైనా పట్టుకెళ్తామన్న వాళ్ళు అల్లు చెప్పండి. వాళ్ళకి తెలిసిపోయింది అన్నీ, పిల్లలు కూడా తెలిసిపోతున్నాయి. వస్తా ఏం తేలేం, వెళ్తా కూడా ఏం పట్టుకెళ్ళాం. ఎక్కడికి, పైకి పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళలేం. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ పరలోక రాజ్యాలను కూడా ఆయన మన పేరు మీద ఆస్వాదించుతాడు. ఒక దైవజనుడు ఆయన మన ఒక వీడియోస్ చూడటం జరిగింది. పరలోక రాజ్యంలో ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళాడట. వెళ్తే అక్కడ హార్ట్ అటాక్ వచ్చేది, సడన్గా చనిపోయాడు దైవజనుడు. చాలా ఉన్నతమైన దైవజనుడు, చాలా కోట్ల కొలది ఆస్తుంది. దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి 2 కార్లు 7 కార్లు అయినా మొత్తం సరే గుర్తులేదు, కానీ చదివాను నేను, విన్నాను యూట్యూబ్లో. ఆ దైవజనుడు చనిపోయిన తర్వాత వేసేది తీసుకెళ్ళిన దూతలు తీసుకెళ్తే అక్కడ చాలా ఇల్లు ఉన్నాయట. ఇల్లులన్నీ ఎవరివి అని అడిగితే, ఇవా ఒకళ్ళట బాగా భేదవాళ్ళు లేని వాళ్ళకి, ఏంటి చుట్ల తాగే వాళ్ళకి కాదండి, సారా తాగే వాళ్ళకి కాదు, ఏంటి బ్రాందీలు
చుట్టలో సిగరెట్లు, బీడీలు ఏమేమో తాగుతారు కదా, మందు, అవన్నీ త్రాగే వాళ్ళకి కాదు. మంచిగా పరిశుద్ధంగా దేవుని కొరకు అవన్నీ త్యాగం చేసి, అవి నీకు ఇష్టమైన వాటిని వదిలేసి, నీకు ఇష్టమైన దేవుని కాలంలో ఇప్పుడు పాట పాడాం కదా, అవన్నీ వదిలేసి, అవి అసహ్యమైనవి దేవునికి అని నీవు వదిలేసి వాటిని పరిశుద్ధంగా పవిత్రంగా ఉండేవారికి నీవేమైనా ఇచ్చితే, వాళ్ళు బీదవాళ్ళైనా సరే, అడుక్కునే వాళ్ళైనా సరే, నువ్వు వాళ్ళకి ఇచ్చినట్లయితే, వాళ్ళకి ఏమన్నా నువ్వు సహాయం చేసినట్లయితే, దైవజనులు నువ్వు గన్నపరిచినట్లయితే, దైవజనులకి నువ్వు ఏమన్నా ఇచ్చినట్లయితే, ఎవరికి? అందరూనా అన్నిటినీ త్యాగం చేసిన వాళ్ళకి, గొప్ప దైవజనులకి నువ్వు ఇచ్చినట్లయితే. లేకపోతే కొంతమంది ఏమీ లేకపోతే సంచెట్టుకుని తిరుగుతారు. కొంతమంది ఏంటి, దేవుడు సాగు పిలిచారంట, వాళ్ళు వీళ్ళిస్తే వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. కానీ దేవుడికి మనం ఇచ్చింది కావాలి. నీకున్నదంతా నువ్వు దేవునికి ఇవ్వగలిగినట్లయితే, అంటే ఉన్న దాంట్లో కొంత పోని శక్తి కొలిది. అయితే ఈ యొక్క బీద వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి, మంచిగా దేవుని కొరకు నిలబడిన వారికి, వారికి ఉన్నదంతా త్యాగం చేసి, కయ్యను అర్పణలా కాకుండా హేబేలు అర్పణలా మంచిది దేవునికి ఇస్తే, అంటే నువ్వు మంచిగా ఉన్నవారికి ఇవ్వాలి. నేను ఒకసారి ఏం చేశానంటే, వైజాగ్లో ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఒక వ్యక్తి అడుక్కోవడానికి వచ్చేవాడు. అడుక్కోవడానికి వస్తే కాలుకి ఏదో కట్టుకొట్టుకున్నాడో మరి, లేకపోతే నాకు నిజంగా దెబ్బ తెలీదు. ఆ వ్యక్తి ఇలా ఉండి ఏది టిఫిన్ ఏదో తగిలించుకొని అడుక్కోవడానికి వచ్చేవాడు. అయ్యో పాపమని మనం ఏం చేస్తాం, జాలిపడి వాళ్ళకి ఏదన్నా ఇస్తాం. డబ్బులో ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, ఎంతో కొంత ఇస్తాం. ఆ వ్యక్తి ఏం చేసాడు తెలుసు, ఒక రోజున సరిగ్గా నా కంట్లో పడ్డాడు. సిగరెట్ తాక్కుంటూ వస్తున్నాడు. ఊరి నీడిగా ఇచ్చాను నేను అనుకుని చాలా బాధపడ్డాను. సరే, మంచిగా బ్రతికే వాళ్ళకి మనం ఇస్తే దేవుడట అది పరలోక రాజ్యంలో మనకి గృహాలు నిర్మిస్తాడట. నువ్వు వాళ్ళకి ఇచ్చినది దేవుడు తీసుకొని పరలోక రాజ్యంలో నిర్మిస్తాడట గృహాలు. అయితే ఆ వ్యక్తి ఇంకా చూస్తున్నప్పుడు ఇంకా వెళ్ళేట, ఇలా చిన్న గృహం ఉందట. తూములా కూడా తూము పెద్ద తూము ఉంటుంది కదా, ఆ తూములా కొన్ని ఇవేవరంటే ఇవి, అందులో ఏమి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నది ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళకి ఇవి. దేవుని నమ్ముకున్నా కానీ వాళ్ళు ఇష్టమైనట్టు బ్రతుకుతారు. కుళ్ళి కాలువలాగా వాసన వస్తుంది అక్కడ, అవన్నీ అక్కడ ఉన్నాయట. అయితే ఇంకా తీసుకెళ్ళి, మరి నా గృహం ఏదో చూపించమన్నట దేవుడిని అడ్డుగట్టి వ్యక్తి, దేవదూతలు. ఆ దేవదూతలు ఏమో తీసుకెళ్ళినట్టు, ఇంకా సరిగ్గా రూఫ్ వేయలేదు, సరిగ్గా ఇంకా రూపించబడలేదు, అక్కడక్కడ అలా ఉన్నాయి అంతే. కిటికీలు సరిగ్గా పెట్టలేదు, ఏమి పెట్టలేదు. ఇదేంటి నా గృహం ఎలా ఉందంటే, అవును మరి నువ్వు నీకున్న ఆస్తి అంతా చాలామందికి ఇచ్చావు, కానీ వాళ్ళందరూ నేను పొగిడారు. వాళ్ళందరూ ఏం చేశారు, అది ఈ వ్యక్తి ఇతను మాకందరికి చాలా బాగా పంచిపెట్టాడు, చాలా ఇచ్చాడు ఈయన అని నిన్ను పొగిడారు. వాళ్ళంతా పొగట్టం బట్టి నీకున్న దేవుడట అతనికి ఏమీ కూడా ఇవ్వలేదు. ఆ మహిమ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు తనకి ఇచ్చే మనసు ఇస్తేనే కదా అతను ఇచ్చాడు. హల్లేలూయా 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 హల్లేలూయా. దేవుడు తనకి ఇచ్చే మనసు ఇచ్చాడు కాబట్టి ఇవ్వగలిగాడు. లేకపోతే మనసు లేదనుకోండి, ఇస్తాడా? ఇవ్వడని. ప్రభు అతనికి ఇచ్చే మనసు ఇచ్చేవని స్తోత్రమని దేవుని పొగడలేదట వాళ్ళు. ఈ ఇతరుల వ్యక్తుల చేత పొగడబడ్డవా కాబట్టి నీకు అదే వీళ్ళు ఇంకా కట్టబడలేదు అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళిపో, నేను క్షమిస్తున్నాను, నేను ప్రభా నన్ను క్షమించి ప్రభా అని చెప్పాడట ఆ వ్యక్తి. నువ్వు కిందకి వెళ్ళిపోయి మళ్ళా నీ ఇంటి నువ్వు బాగా నేర్మించుకు, ఎందుకంటే నువ్వు దైవజనుడివి కాబట్టి నువ్వు పొగడ్డబడ్డావు అంతే. అది నీ తప్పు కాదు, ఇతరులు చేశారు, నువ్వు పొరపాటు, అది నువ్వు గర్విష్టిగా ఉన్నావు, నన్ను పొగుడుతున్నారని. అలా కాకుండా నువ్వు మంచిగా తయారవుతావు, అప్పుడు నీకు మంచిగా ఇల్లు తయారవుతుందని చెప్పాడట దేవదూతలు. హల్లేలూయా 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 హల్లేలూయా. సరే, మన బీద వాళ్ళకి ఇస్తాం మంచిదే, కానీ వాళ్ళు దేవుని నమ్ముకున్నారా కాదా? కొన్ని దేవుని మాటలు కొన్ని చెప్పు, వాళ్ళకి ఇవ్వగలిగితే దేవుడు ఇచ్చే మార్పు చూడగలుగుతావు. హల్లేలూయా 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 హల్లేలూయా. లేకపోతే వాళ్ళు నరకానికి పోతారు, నరకానికి వెళ్ళిపోతారు, సిద్ధపడతారు. మనం ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పకపోతే
ఇక్కడ ముంజులూరు చర్చికి రావటానికి కారణం, మా అబ్బాయి 10వ తరగతిలో గడ్డం భాను గురుకుల పాఠశాలలో చదువుతుండగా 10వ తరగతి లాస్ట్ పరీక్షలకి అమ్మగారు హాస్టల్కి వెళ్ళి పిల్లలకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మా బాబు అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు బాబుకి పరీక్షల గురించి, అతనికి వ్యాధి ముక్కుకి తుమ్ముల గురించి 100, 150, 200 అట్లా తుమ్ములు వచ్చాయి. ఆ తుమ్ములు ప్రార్థన చేయించుకున్నాక అమ్మగారి దగ్గర, ముంజులూరు అమ్మగారి దగ్గర దేవుని స్వస్థపరిచాడు, బాను స్వస్థపరిచాడు. అట్లాగే మాకు తెలిసి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. మా మిస్సెస్కి దురాత్మ పట్టినప్పుడు చాలా వారాలు వస్తూ ఉండేవాళ్ళం. 5 వారాలు, 3 వారాలు, 2 వారాలు అట్లా వచ్చినప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తే యేసయ్య స్వస్థపరిచాడు. అట్లా నాకు ఆరోగ్యం బాగోక అనారోగ్యంగా ఉన్నప్పుడు పాసలో సురుకు మంట చాలా బాధ పెట్టేది. ఆ బాధలు అనుభవించలేక ఈరోజు ఒక ఊరు డాక్టర్, రేపల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ మందులు వాడుతానే ఆ సాయంత్రమే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనిపించేది బాధతో. అక్కడి నుంచి బందర్ నుంచి నాటు మందులు, ఇంగ్లీష్ మందులు, ఇంజక్షన్లు వాడినా తగ్గలేదు. ఎస్తేరమ్మ గారు ముంజులూరు దగ్గర చర్చికి వచ్చినప్పుడు యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నాకు దేవుని మీద నమ్మకం కలిగింది. యేసయ్యని నేను నమ్మాను కాబట్టి నాకు స్వస్థత కలిగిందని ఈ సాక్ష్యం దీవించమని యేసయ్యని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది మీరు కూడా రండి, యేసయ్య రోగులను స్వస్థపరుస్తాడు. నేను నమ్మాను, నేను చాలామందిని పంపించాను, వాళ్ళు కూడా స్వస్థపరిచాడు. దురాత్మల నుంచి యేసయ్య రక్షిస్తాడు. అమ్మగారి దగ్గర ముంజులూరు చర్చికి వచ్చి మీరు రక్షణ పొందమని అడుగుతున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగా. ఆమేన్. అది మన తప్పే.